భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 17/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష పంచమి శనివారం పంచమి రాత్రి 2:23 వరకు పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:07 వరకు వర్జ్యాలు రాత్రి 11:19 రాత్రి 12:58 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:30 నుండి 7:13 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:31 సూర్యాస్తమయం 6:21 అమృతగడ ఉదయం 10:05 నుండి 11:46 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:50 వరకు కూడా శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల శుభయోగం శుభకాలం శుభయోగం తెల్లవారుజాము 4:15 కౌలవ మధ్యాహ్నం 2:27 తైతులం రాత్రి 2:23 ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు గృహలాభం గృహంలో మార్పులకి చేర్పులకి అవకాశం ఉంది. వృషభ రాశి శక్తి సామర్థ్యాలతో గుర్తింపు తెచ్చుకుంటా ఉద్యోగంలో ప్రమోషన్లు. మిథున రాశి ప్రభుత్వ కార్యాలు సమస్యలు ఏమన్నా ఉంటే ఆ పెండింగ్ వ్యవహారాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం ద్వారా అవి పూర్తయ్యే అవకాశం రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈరోజు అనుకూలం. కర్కాటక రాశి కార్యసాఫల్యత జాయింట్ వ్యవహారాల్లో కొంచెం మిశ్రమంగా ఉండే అవకాశం. సింహరాశి స్వల్ప ధనలాభం అనుకోని ప్రయాణాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మార్పులకి అవకాశం ఉంది. కన్యారాశి స్థానచలనం కానీ శుభకార్యప్రాప్తి సంతాన ప్రాప్తి ధనవృద్ధి. తులారాశి ఉద్యోగ ప్రాప్తి స్త్రీలకు మానసిక ఆనందం ఉండే అవకాశాలు దేవతా ఆరాధన దేవాలయ దర్శనాలు. వృశ్చిక రాశి మానసిక ప్రశాంతత వృత్తి యందు ధనలాభం వ్యతిరేకత కూడా కొంచెం బంధువుల ద్వారా ఉంది. అనుకోని ఖర్చులు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. ధనస్సు రాశి వ్యసనాల ద్వారా ఖర్చు చెడ్డ మిత్రుల ద్వారా గౌరవభంగం కీర్తి నష్టం జరిగే అవకాశం. మకర రాశి ఉద్యోగంలో ప్రమోషన్లో ఉన్నత పదవి ఆటంకాలు తొలగే అవకాశం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం. కుంభరాశి వాక్చాతుర్యంతో లౌక్యంతో మెలగడం దేవాలయ దర్శనాలు అనుకోని ధనలాభం. మీనరాశి భోజన సౌఖ్యం బంధుమిత్రుల సంగమం కూడా ఈరోజు ఉండే అవకాశాలు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఈరోజు విష్ణు సహస్రనామంలో మహాభోగ ఓం మహాభోగాయ నమః సుఖస్వరూపము ఒక మహాభోగముల కలవాడు అనే భావం. తన్ను ఆశ్రయించిన భక్తులందరికీ కూడా సుఖభోగ ఆనందాన్ని సాంద్రను సదా సమకూర్చేటువంటి వాడు కనుక మహాభోగ అని పరమాత్మని పిలిచారు కొనియాడారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.